నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరం డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ, నా భర్త వర్రా రవీందర్ రెడ్డి విషయంలో పోలీసులు చట్టాన్ని ధిక్కరిస్తున్నారని, దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను మీడియా ప్రతినిధుల ముందు ఉంచుతున్నానన్నారు. నా భర్త ఈ నెల 11వ తేదీన అరెస్టు చేసినట్లుగా స్వయంగా డీఐజీ గారు చెప్పారని, కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే చెప్పారని, కానీ ఇది పూర్తిగా అబద్ధమని, నా భర్తను నవంబర్ 8వ తేదీన అదుపులో తీసుకున్నారని, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన ఏపీ 04 BK 0455 కారులో వస్తున్న నా భర్త పోలీసులు అదుపులో తీసుకున్నారని, నవంబర్ 8వ తారీఖున అదుపులోకి తీసుకున్న పోలీసులు నవంబర్ 12వ తేదీన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు అని అన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మేము అందజేస్తున్నాం. నా భర్త నేను 11వ తేదీన పోలీసులు అదుపులో తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే చెప్పారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అని నేను ఎలా చెప్తానని మీకు అనుమానం కావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ ప్లాజా వద్ద నా భర్త కర్నూలు కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ ప్లాజా వద్ద ఏపీ 04 BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలు మేము చూస్తున్నాం. నవంబర్ 8వ తేదీ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీ మేజిస్ట్రేట్ గారిని హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని రిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారిని కూడా తెలియజేశారు. మెజిస్ట్రేట్ గారి ముందు చెప్పిన నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మేము ఉంచుతున్నాము. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చెప్పారు. నేను తర్వాత మిగతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని కర్నూలు కోర్టుల దగ్గర తీసుకున్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్రా రవీందర్ రెడ్డి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి. మా వారి అక్షేసం కూడా ఎవరనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులను అందరికీ పంపించుకొని నా వర్రా రవీందర్ రెడ్డి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత కర్నూలు పుల్లూరు కోర్టుల దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తే విషయం తెలిసిపోద్ది అయిన తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటే అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడిగలేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కన మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్ణాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడాలమ్మా, అలాగే హింసించాడు రవి అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి కింద వాళ్ళే చెప్తున్నారు. మేము భయపడ్డామమ్మా, ఎక్కడ ఫస్ట్ మీకు చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి వర్రా అని మా ఆయన చాలా హింసించారంటండి. మా ఆయన నేను ఒప్పుకోను సార్, నేను చెప్పను, మీరు చెప్పేది నా ప్రకారం నేను చేసినట్టుగా ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలని కొట్టారంట. చాలా చిత్రహింస పెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హింసించారంట. అది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి. స్వయంగా మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళే
వాళ్ళ ఫ్రెండ్సే యాంటీ పార్టీ తరఫున వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్నా ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా హింసించారు. ఈ వర్రానైతే చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించుకొని చెప్పించుకున్నారండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు పక్షపాత చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీ ద్వారా కోరుకుంటున్నానండి. లేదండి, స్వయంగా నేను చూశాను. స్వయంగా నేను అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు సర్జరీ తీసుకున్నప్పుడు ముఖాలు వెళ్ళినప్పుడు చూసి స్వయంగా నాకు చూపించాడు. ఇక్కడ అరకాల్లో కొట్టారు, మోకాలు స్వయంగా నాకు చూపించాడండి. మన వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు, ఇదిగో చూడు ఇలా కొట్టారు. నేనైతే భయపడ్డాను. ఆయన చెప్తున్నా, ఆయన చెప్తుంటే నిజంగా అంత చిత్రించిన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే, పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కదండి వీళ్ళకి ఇంత పోలీసులు చేయగలరు. లేకుంటే పోలీసులు అనేది స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకే మా ఆయన కక్ష ఉండదు. వాళ్ళు పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన స్టూడెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో, ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. మీడియాలో మీ ద్వారా ఏదైనా కొంచెం న్యాయం జరుగుతుందని మీ ద్వారా మీకు కోరుకుంటున్నానండి. ఈ న్యాయపరంగా మేము ఎంత దాకానే వెళ్తాము. మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని దానివల్ల దీని మీద కక్ష పెట్టుకున్నారండి. అంటే ఇంకేం లేదు. ప్రశ్నించకూడదు. వీళ్ళు చేసిన తప్పైనా ఉప్పైనా వాళ్ళు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏ చేసినా ఓకే అన్నట్టుగానే జనాలు కానీ ప్రజలు కానీ నమ్మేయాలి. వాళ్ళు చేసిన ఎంత తప్పైనా ఓకే సార్ మీరు కరెక్ట్ అనే వాళ్ళైతే ఓకే. మీరు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళది తప్పు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తప్పు అయిపోద్దండి. మా ఆయన చెప్తున్నాడు ఇంకో విషయం, నేను ఒప్పుకోకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో తిప్పించాలో మాకు తెలిసిన పోలీసులు బెదిరించారంటండి. ఇంకా చూడండి మేము ఏమనుకోవాలి పోలీసుల గురించి. ఫేస్బుక్ మా ఆయన ఫ్రెండ్స్ నేను ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో ఉదయభూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన లాగిన్ అయ్యి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు